ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మామూలుగా ఫీమేల్ హార్మోనల్ హెల్త్ ఏముందిలే అందరికీ ఉండే ఇష్యూసే కదా అని చాలా వరకు మనం కొన్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం. బట్ హెల్తీగా ఉన్న అమ్మాయికి కొంచెం హెల్త్ దారి తప్పుతోంది అని చెప్పడానికి ఏమిటండి? వాట్ ఆర్ ద సైన్స్? ఈ హార్మోనల్ హెల్త్ అనేది మనకి చాలా ముందు నుంచి, అంటే అమ్మాయి వెనెవర్ షీ అటైన్స్ మెనార్కీ, అంటే తన సైకిల్స్ నెలలు స్టార్ట్ అవుతుంది కదా, సో అప్పటి నుంచే మనకి హార్మోనల్ హెల్త్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ ఇనీషియల్ 2-3 months షీ మైట్ హ్యావ్ ఇరెగ్యులర్ సైకిల్స్, ఎందుకంటే మన హార్మోనల్ యాక్సెస్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అది అయినా కూడా ఒక 1 year అయినా కూడా తనకి ఇరెగ్యులర్ సైకిల్స్ అనేది ఉంది, లేదంటే హెవీ బ్లీడింగ్ అనేది ఉంది. సో అప్పటి నుంచి మనకి హార్మోనల్ ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ చిన్న పిల్లలకి మెజారిటీ అంటే మనకి అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అని ఏమంటాము, 12 years అరౌండ్ 11 to 12 years till 20 years ఈ టైం ఏముందో దానికి అడాలసెంట్ ఏజ్ గ్రూప్ అని చెప్తాం. సో ఈ అడాలసెంట్ ఏజ్ గ్రూప్లో చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ దట్ యాక్ట్స్ as the basis ఫర్ నెక్స్ట్ 20 years ఆఫ్ their లైఫ్. సో కాబట్టి ఆ టైంలో మనకి మెన్స్ట్రువల్ హెల్త్ అనేది చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. సో మెన్స్ట్రువల్ హెల్త్ చూసుకుంటూ యాక్ని చాలా కామన్గా అందరికీ వస్తుంది, పింపుల్స్ వస్తాయి, ఇంకా ఇతరత్ర స్వెట్టి బాడీ తయారవుతుంది చాలామందికి. ఇలా అనేక సిమ్టమ్స్ నార్మల్గా పట్టించుకోవాలా, అక్కర్లేదంటారా? సో యాక్నే అనేది ఫీమేల్ బాడీలో చాలా కామన్గా ఉంటుంది, ఎందుకంటే మనకి మెన్స్ట్రువల్ ప్రీ మెన్స్ట్రువల్ ఫేజ్, అంటే ఇప్పుడు పీరియడ్ టైం స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 బ్రేక్అవుట్స్ రావడం ఇట్ ఈస్ నార్మల్, బికాజ్ ఆ టైంలో మనకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మా బాడీలో వస్తుంది. సో ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ వల్ల మనకి బ్రేక్అవుట్స్ అనేది వస్తుంది. బట్ ఇఫ్ దట్ ఈస్ పర్సిస్టెంట్ ఈవెన్ ఆఫ్టర్ మెన్స్ట్రుయేషన్, అంటే తన సైకిల్ అయినా కూడా తన మళ్ళీ అట్లాగే వస్తూ ఉంది, అట్లా అంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్, అండ్ ఎవ్రీథింగ్ కమ్స్ డౌన్ టు యువర్ హార్మోనల్ హెల్త్ అండ్ బ్యాలెన్స్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంబ్యాలెన్స్ ఇన్ మనకి ఫీమేల్ హార్మోన్స్ అనేది 2 ఉంటుంది, ఒకటి ఈస్ట్రోజన్, ఒకటి ప్రొజెస్ట్రాన్, ఇంకా దెర్ విల్ బీ సంథింగ్ కాల్డ్ ఎస్ టెస్టోస్టిరాన్. సో టెస్టోస్టిరాన్ ఈజ్ యాక్చువల్లీ మనకి మగవాళ్ళు ఉండే హార్మోన్, బట్ ఫీమేల్ బాడీలో కూడా ఒక లెవెల్కి అది ఉంటుంది. బట్ అది ఎప్పుడు పెరుగుతుందో, అండ్ ఇఫ్ దెర్ ఈస్ అ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఈ 3 హార్మోన్స్ ఏదో ఒక బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవ్వాలి. ఈ 3 హార్మోన్స్లో ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనకి ఇట్లా యాక్నే రావడము, అది ఇట్ ఈస్ పర్సిస్టింగ్ అండ్ ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ స్కారింగ్ అండ్ పస్ రావడం ఆ యాక్నే నుంచి. సెకండ్ థింగ్ ఈజ్ హెయిర్ ఫాల్. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి డెఫినెట్లీ దే విల్ నీడ్ గైనకాలజీ అటెన్షన్. హెయిర్ ఫాల్, అలోపేషియా లాంటి కండిషన్స్ కూడా దే ఆర్ ఆల్ రిలేటెడ్ టు హార్మోన్స్. డెఫినెట్లీ.